హలో హాయ్ అండి, కిచెన్ స్పైసీ అండ్ రెసిపీకి స్వాగతం. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇవాళ అయితే చెన్నై సాంబార్ తోటి మీ ముందుకు వచ్చేసాను. చాలా అంటే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా కందిపప్పు కడిగి 1 గంట సేపు నానబెట్టుకోవాలి. తర్వాత మనం విజిల్ కుక్కర్లో పెట్టేసుకుందాము. నేను పెద్ద కుక్కర్లో పెడుతున్నాను కాబట్టి ఇలా పెడుతున్నాను. గట్టిగా మూత పెట్టేసుకుందాం. ఇది 3 విజిల్స్ వచ్చిందాకా ఉంచుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని దీంట్లో కొంచెం పచ్చిపప్పు వేసుకుందాము. ఇవి ఎర్రగా వచ్చే విధంగా వేయించుకోవాలండి. ఎర్రగా వచ్చే విధంగా వేయించుకొని ప్లేట్లోకి తీసేసుకుందాము. దీంట్లో కొన్ని మినప్పప్పు వేసుకుందాము. మినప్పప్పు కూడా మనకి ఈ టైప్లో ఎర్రగా వచ్చే విధంగా వేయించుకోవాలి. ఇలా ఎర్రగా వచ్చే విధంగా వేయించుకొని పక్కన పెట్టేసుకుందాము. ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇవన్నీ చల్లారాలి, అందుకే ప్లేట్లలోకి తీసుకుంటున్నాను. ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత దీంట్లో కొన్ని ఎండుమిరగాయలు వేయించుకుందాము. ఒక 6-7 ఎండుమిరగాయలు, మరీ ఎర్రగా రాకుండా కొంచెం వేడి చూపించి ఆపేద్దాము స్టవ్. ఇప్పుడు ఇవన్నీ కలిపి పొడి పట్టుకుందాము. పొడి పట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇది ఒక పక్కన పెట్టుకుందాము. దీంట్లోకి 2 స్పూన్లు ధనియాల పొడి తీసుకున్నాను. ఒక 1/2 స్పూను మిరియాల పొడి తీసుకున్నాను. కొంచెం రసము పొడి తీసుకున్నాను. ఇవి పక్కన పెట్టుకుందాము. తాలింపులోకి కావాల్సినవి ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, మెంతులు ఒక 6-7 తీసుకోండి. ఎండుమిరగాయలు 2 పక్కన పెట్టుకుందాము. టమాటాలు 3 తీసుకోండి. ఇవి చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పప్పు బాగా ఉడికిపోయిన తర్వాత దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, ఒక 5-6 కరివేపాకు రెబ్బలు, పచ్చి కరివేపాకే వేసి ఇది కొంచెం మెత్తగా మెదిగేలాగా కలుపుకుందాము. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా ముక్కలు, ఇవి దీంట్లో వేసుకుందాము. పప్పులో వేసుకొని ఇది ఒకసారి కలిసేలా కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లో కొంచెం ధనియాల పొడి వేసుకుందాము. మనం పక్కన పెట్టుకున్న 2 స్పూన్లు పెట్టుకున్నాం కదా, అది వేసేస్తున్నాను. ఇది ఒకసారి కలుపుకొని మనం చింతపండు నానబెట్టుకొని అది పులుసు దీంట్లో పోసుకుందామండి. పులుపు తినే వాళ్ళని బట్టి వేసుకోండి. పులుపు ఎక్కువ తినే వాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేకపోతే కొంచెం తగ్గించి వేసుకోండి. చింతపండు పులుసు పోసుకున్న తర్వాత ఇది మొత్తం ఒకసారి కలిపి స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టేసి స్టవ్ వెలిగించుకుందాము. దీంట్లో కొంచెం కొత్తిమీర కట్ చేసి వేసుకుందాము. కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇది బాగా మరిగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా రసం పొడి, కొంచెం మిరియాల పొడి, అది మొత్తం వేసుకుందాము. ఇది మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకుందాం. చెన్నై సాంబారు కొంచెం చిక్కగానే ఉంటుంది, కానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీంట్లో మనం ఇందాక అన్నీ మిక్సీకి పట్టుకున్నాం కదా, మినప్పప్పు, పచ్చిపప్పు, ఎండుమిరగాయలు, అవి 3 స్పూన్లు వేస్తున్నాను. ఇలా వేసి
మామూలు గడ్డలు లేకుండా మొత్తం కలుపుకోవాలి. పిండి మనం దాంట్లో వేసినప్పుడు గడ్డలుగా కడుతుంది. అది గడ్డలు లేకుండా బాగా మెదుపుకుందాము. ఒక 5 నిమిషాల నుంచి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి కావాల్సిన తాలింపు పెట్టుకుందాం. చిన్న బాండీ పెట్టుకొని దీంట్లో 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కినాక దీంట్లో ఆవాలు వేసుకుందాము. ఆవాలు చిటపట అన్నాక 2 ఎండుమిరగాయలు వేసుకోండి. ఇప్పుడు కరివేపాకు, జీలకర్ర వేసుకుందాము. దీంట్లో తాలింపు కొంచెం వేగినాక ఇది ఒకసారి కలిపి మనం సాంబార్లో వేసుకుందాం. తాలింపు సాంబార్లో వేసుకున్న తర్వాత సాంబార్ని ఒక 5 నిమిషాలు స్టవ్ మీద ఉంచుకుందామండి. ఇది కొంచెం ఇలా మరిగిన తర్వాత దీంట్లో కొంచెం ఇంగువ వేసుకుందాము. సాంబార్ అయితే రెడీ అయిపోయింది. గిన్నెలోకి తీసుకుందాము. స్టవ్ ఆపేసి చెన్నై సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.